హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హై ప్రోటీన్ ఉన్న గుంట పొంగడాలు. ఇవి గనక పెద్దలకైనా పిల్లలకైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా పెట్టారంటే డే మొత్తానికి సరిపడా ప్రోటీన్ అందుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు బఠానీలు తీసుకోవాలి. నేను ఇక్కడ కప్పుల కొలతతో చెప్తున్నానండి. ఈ కప్పు బఠానీలను మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. నేను ఏ కప్పుతో అయితే బఠానీలు తీసుకున్నానో అదే కప్పుతో పెసరపప్పుని 2 గంటల పాటు నానబెట్టి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీనిని కూడా బఠానీలు పట్టుకున్న మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీనిలో కప్పుకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇన్స్టెంట్ ఇడ్లీ చేసుకుంటున్నాం కదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా యాడ్ చేసుకొని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇందాక బఠానీ పేస్ట్ వేసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్ కడిగి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు అయితే దీనిలో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకుందాము. ఒక చిన్న రోల్ తీసుకొని 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న పేస్ట్ని మనము కలిపి ఉంచుకున్న బ్యాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కూడా పిండిలో కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే బఠానీలు అలాగే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వని కూడా తీసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదండి, దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేట్ చేసిన క్యారెట్ని యాడ్ చేసుకుందాము. క్యారెట్ని కూడా పిండిలో ఒకసారి మిక్స్ చేసుకొని మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసి బ్యాటర్ని కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. చూద్దాము. చూడండి, రవ్వ వాటర్ని పీల్చుకొని పిండి కొంచెం గట్టిగా అయ్యింది కదా. ఈ పిండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనకి సరిపడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో 1 చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 చిన్న క్యారెట్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్లో వెజ్జీస్ యాడ్ చేసాము, కానీ ఈ గుంట పునుగుల కోసం ఎక్స్ట్రా వెజ్జీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసిన వెజిటబుల్స్ మొత్తాన్ని పిండిలోకి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ ఈనోని యాడ్ చేసుకుందాము.
ఈనో యాక్టివేట్ అవ్వడానికి కొద్దిగా వాటర్ పోసుకొని యాక్టివేట్ చేసుకొని ఈనో మొత్తాన్ని పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఈనో వేయకుండా కూడా గుంట పొంగనాలు వేసుకోవచ్చు, కొంచెం గట్టిగా ఉంటాయి. ఈనో వేస్తే చాలా సాఫ్ట్గా బోలుగా వస్తాయి. మనకు గుంట పొంగనాల పిండి కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్లు పోసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గుంట పొంగడాల పాన్ పెట్టుకొని ఆయిల్ని బ్రష్తో గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ గ్రీస్ చేసుకున్న ప్యాన్లో మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని చిన్న గరిటెతోటి ఇలా పొంగడాల్లాగా వేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పైన అంతా డ్రైగా అయిపోయింది కదా. ఈ టైంలో కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని రెండవ వైపుకి టర్న్ చేసుకోవాలి నిదానంగా. ఇలా మొత్తంని రెండవ వైపుకి కూడా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాల పాటు దీనిని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా మనకు కావలసిన గుంట పొంగనాలు రెడీ అయిపోయినాయి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని అల్లం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.